రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖను ప్రక్షాళన చేస్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. బీఆర్ఎస్ హయాంలో లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలను పక్కన పెట్టిందని ఆరోపించారు మంత్రి దామోదర్ రాజనరసింహ. ఆరోగ్యశ్రీ ద్వారా పేద ప్రజలకు ఉచితంగా 1800 రోగాలకు వైద్యం అందిస్తామన్నారు మంత్రి దామోదర్ రాజనరసింహ. సూర్యాపేట జిల్లా కోదాడలో 100 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేశారు మంత్రులు ఉత్తమ్, రాజనరసింహ, తుమ్మల. అదే విధంగా ఈరోజు ఇతర ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అవన్నిటి కూడా ఏ వసతులు కావాలనో దామోదర్ గారి ద్వారా మనం మంజూరు పొందుతాం. కోలార్ నియోజకవర్గంలో మెరుగైన వైద్య ఫెసిలిటీస్, మౌలిక వసతులు ఏర్పాటు చేసుకుందామని చెప్పి నేను మీకు మనం చేస్తున్నాను. రెడ్లకుంట గ్రామానికి ఆ పక్కనే ఉన్న వాగు నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కావాలని ఒక 30 ఏళ్ళ నుంచి నన్ను అడుగుతున్నారు. మరి రెడ్లకుంట ఆ చుట్టుపక్కల గ్రామాలకి 5000 ఎకరాల ఆయకట్టుకి పక్కన ఉన్న వాగు నుంచి నీళ్ళు వచ్చే విధంగా 47 కోట్ల రూపాయలు మంజూరు చేశారని చెప్పి మనం చేస్తున్నాం. టెండర్ కూడా పిలిచాం. అతి త్వరలో లిఫ్ట్ పనులు ప్రారంభమవుతుందని చెప్పి మనం చేస్తున్నాం. శాంతినగర్ చుట్టుపక్కల ఆ గ్రామాలకి నీళ్లు రావడానికి దానికి 5 కోట్ల రూపాయలు మంజూరు చేసిన విషయం కూడా మనం చేస్తున్నాం. 12 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద 10 కోట్ల రూపాయలు కూడా మంజూరు, కొన్ని చేసినాం, కొన్ని చేయబోతున్నాం అని చెప్పి పద్మావతి గారి ద్వారా మంజూరు చేస్తున్నాం అని చెప్పి మనం చేస్తున్నాం. రాజకీయ సంబంధం కంటే మీ అందరితో ఉన్న కుటుంబ సంబంధం మనం మీకు గుర్తు చేస్తూ 26 కోట్ల రూపాయలతో 100 పడకల హాస్పిటల్ శంకుస్థాపన కార్యక్రమానికి చేసిన సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న, ప్రాంతానికి ప్రజలకు సేవ చేయాలన్న తపన ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ ఆరోగ్య శాఖ తీసుకున్న ఒక 10 రోజుల తర్వాత ప్రతిసారి వారానికి 2 సార్లు ఫోన్ చేయాలి. నువ్వు హుజూర్నగర్ రావాలి, కోదాడ రావాలి, హుజూర్నగర్ రావాలి, కోదాడ రావాలి అన్న. తొందరపడకన్నా టైం ఉంది కదా, ఇంత తొందర లేదు, ఇప్పుడు టైం ఏమో మనం రావాలి. ప్రజలు తన నియోజకవర్గమే సర్వం అనే భావనతోటి నాయకుడు పనిచేయాలి. అప్పుడే ఒక సుదీర్ఘ రాజకీయ జీవితం ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చాలా ఒడదుడుకులు చూసాము. మంచి మాట అన్నాడు, అభద్రతతోటి భయంతో బ్రతికాము, దోపిడీ చూసాము, దగా చూసాము, ఇలా స్వేచ్ఛ చూస్తున్నాము. మా ఆరోగ్య శాఖ అధికారులే కానీ, డాక్టర్లే కానీ, ఏ ఇన్పేషెంట్ అయినా, ఏ అవుట్ పేషెంట్ ఎవరు వచ్చినా ఖచ్చితంగా మీ బాధ్యత, మా బాధ్యత, మన అందరి బాధ్యత వారికి సేవలు అందించాలి. వాళ్ళు గౌరవంగా, ధైర్యంతో ఈ యొక్క హాస్పిటల్ నాది, ఏ రాత్రి ఏ పగలు పోయినా నాకు మంచి ట్రీట్మెంట్ దొరుకుతుందనే ఒక నమ్మకం వారికి కలగాలి. సమాజంలో ప్రభుత్వానికి 2 బాధ్యతలు ఉంటాయి. ఒకటేమో వైద్యానికి సంబంధించింది, ఒకటేమో ఈ 2 కూడా ఏ సర్కారు కానీ, ఏ ప్రభుత్వం కానీ, ఎవరు కానీ ఈ 2టిని విస్మరిస్తే ప్రజలు ఎప్పుడు క్షమించరు. సంవత్సరంలో పూర్తిగా పనులు మొదలు కంప్లీట్ చేసుకొని మళ్ళీ మీ అందరి ఆశీస్సులతోటి మా ఉత్తమని పిలిస్తే ఖచ్చితంగా వచ్చి మళ్ళీ నేనే